వృశ్చిక రాశివారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పరిహారం చేస్తుంది. జాగ్రత్త పడి వెంటనే ఈ పరిహారాన్ని చేయండి. సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు మరియు జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 8 గాను, రాజపూజ్యం 4 గాను, వ్యయం 14 గాను, అవమానం 3 గాను కనిపిస్తుంది. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏదైనా విషయం గురించి ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచన చేస్తారు. ఆలోచన లేనిదే ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళరు. ఏకాగ్రతతో ముందుకు వెళ్ళినా ఏకాగ్రతతో పని చేయాలని అనుకుంటారు. ఇది వీరికి చాలా వరకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. వీరికి నమ్మకమైన వారిని మోసం అనేది చెయ్యరు. స్నేహితులు కానీ, బంధువులు కానీ, వీరికి ప్రియమైన వారికి కానీ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరిని కించపరిచే విధంగా చూడటానికి ఇష్టపడరు. మీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. అయితే చూడడానికి ఎంత సున్నితంగా అయితే ఉంటారో వీరికి కోపం వస్తే భద్రకాళిలా మారిపోతారు. వృశ్చిక రాశి వారికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరితో ప్రేమగా ఉన్నంతసేపే ఏదైనా. ఒక్కసారి వీరికి కోపం తెప్పించే విధంగా మాట్లాడడం లేదా మోసం చేసేవారంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు ఎవరిని మోసం చేయరు. వీరిని ఎవరూ మోసం చేయకూడదని అనుకుంటారు. వీరిలో పోటీ పడే మనస్తత్వం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని చేయాలనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. ప్రతి విషయంలోని కూడా పోటీగానే తీసుకుంటారు. దీని కారణంగా ఈ రాశి వారికి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చేయాలనుకునే పని మీద ఎంతైతే దృష్టి పెడతారో వీరికి పోటీగా వచ్చే వారిపై కూడా అంతే దృష్టి పెడతారు. వీరికి జలసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నట్లయితే, పెళ్ళైన వృశ్చిక రాశి వారు తన భర్త కానీ లేదా తన భార్య కానీ వేరెవరితోనైనా క్లోజ్గా ఉన్నట్లుగా మాట్లాడితే వీరు చాలా అనీజీగా ఫీల్ అవుతారు. అంటే వారి కుటుంబంలో మాట్లాడడం లేదా వీరి మీద కన్నా వేరే వారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే ఈ రాశివారు తట్టుకోలేరు. స్నేహితులతో అయినా, కుటుంబ సభ్యులతో అయినా తమ భర్త లేదా తమ భార్య అధికముగా మాట్లాడకూడదని వీరు కోరుకుంటారు. ఇలాంటి అసూయ మనస్తత్వం కలిగి ఉండడం కారణంగా కొన్నిసార్లు వీరికి నష్టం జరుగుతుంది. ఇలా మీరు జలసీని చూపడం వల్ల ఎదుటవారికి తమ భర్త లేదా భార్యను చాలా కంట్రోల్ చేస్తున్నారని, మీరు మంచివారు కాదని అనిపిస్తుంది. కానీ నిజానికి మీరు అసూయగా ఫీల్ అవ్వి ఆపుతున్నారని ఎవరూ తెలుసుకోరు. మీరు మంచివారు కాదని అందరూ నిందలు వేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పటికీ వీరికి ఏదైనా నచ్చినట్లయితే అసలు ఆలోచించకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరు చూడడానికి కొన్ని విషయాల్లో గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు లోపల కొన్ని విషయాల్లో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే వీరి బాధను కానీ ఎవరితోని పంచుకోవడానికి ఇష్టం చూపరు. వీరి బాధని కుటుంబ సభ్యులతో పంచుకుంటే వారు ఎక్కడ బాధపడిపోతారో అని ఎవరికీ కూడా వీరి యొక్క బాధను పంచుకోకుండా కన్నీళ్లను దాచుకుంటూ ఉంటారు. వీరి మనస్సులో ఏమనుకుంటున్నారో అనేది మాత్రం బయటికి అసలు చెప్పరు. వీరి ఫీలింగ్ ఏంటి అనేది కూడా అంత ఈజీగా బయటపడదు. ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీరు ఎలాంటి వారు అనేది తెలుసుకుంటారు తప్ప వీరి గురించి ఎలాంటి విషయాలు కూడా అంత ఈజీగా బయట పెట్టరు. అయితే ఈ రాశి వారిలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే, ఎవరైనా వీరి దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడడం లేదా వీరి గురించి పొగుడుతూ మాట్లాడిన అన్ని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటారు.
ముందు మనం చెప్పుకున్నాం కదా, వృశ్చిక రాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుందని. ఆ తాంత్రిక పూజలు ఇప్పటికీ ఇలాంటివి నమ్మాలా అంటే ఖచ్చితంగా నమ్మాలి. ఈ కాలంలో ఇటువంటివి చాలా అధికముగా పెరిగిపోతున్నాయి. అయితే వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలను చాలా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంది. నిజానికి వృశ్చిక రాశి వారు కొన్ని విషయాలు వీరితో ప్రేమగా ఉన్నవారికి చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పుకోవడం మంచిది కాదు. గతంలో ఎవరైతే మీతో గొడవ జరిగిందో, లేదా గతంలో ఎవరు మీతో గొడవ పెట్టుకొని మీతో మాట్లాడకూడదు అనుకుని మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి సంతోషంగా ఉంటున్నట్లు కనుక ఉంటే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో ప్రతి దాన్ని కూడా వారు అబ్జర్వ్ చేస్తూ మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులను చేయబోతున్నారు, సక్సెస్ కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో ఇలా ప్రతి దాన్ని కూడా తెలుసుకొని మీ నాశనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే దానికి పరిష్కారం ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉంటుంది. మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఎవరికి కూడా మీరు చేసే పనిని చెప్పొద్దు. సక్సెస్ వచ్చేదాకా ఏదైనా కూడా ఎవరికి షేర్ చేసుకోవద్దు. అలాగే ఎవరి మీద మీకు అనుమానం ఉందో వారు తెచ్చిన స్వీట్లు కానీ లేదా వారు ఇచ్చిన దుస్తులు కానీ ధరించడం మంచిది కాదు. ఎవరు ఏమిచ్చినా కూడా అస్సలు తీసుకోవద్దు. బయటకు వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి. మీతో పాటుగా నిమ్మకాయను తీసుకువెళ్ళండి. చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఆడవారు అయితే మీ యొక్క పర్సులో పెట్టుకోండి, మగవారు అయితే జేబులో పెట్టుకొని తీసుకువెళ్ళండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. సొంత వాళ్ళకు కూడా మీరు చేసే పనిని షేర్ చేసుకోవద్దు. మనం ఎదుగుతున్నామంటే చుట్టూ ఉన్నవారు దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో విధాలుగా దిష్టి పెడుతూ ఉంటారు. మీ నాశనం కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి నుండి మీ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అంటే నష్టాలు మనం చూడకూడదు అనుకున్నా కూడా కొన్ని పరిహారాలు మనం తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందు చెప్పినట్లుగా జాగ్రత్తగా సోమవారం రోజు, అదేవిధంగా శనివారం రోజు ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా మీరు గనక చేసినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మీరు మార్పు చూడగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో జరగబోయేటువంటి మార్పుల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా వ్యాపార రీత్యా ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులు ఆదాయం మంచిగానే కనిపించినప్పటికీ మీరు చేసే ఖర్చు కారణంగా అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. శుభకార్యాలు కూడా ఈ సమయంలో అధికంగానే చేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీ అనుమానాన్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశివారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.